మాల్వా ప్లాట్యూ. మాల్వా ప్లాట్యూ. ఈ మాల్వా ప్లాట్యూకి సంబంధించిన విషయాలు చూడండి. మాల్వా ప్లాట్యూ వన్ ఇస్. ఈ మాల్వా పీఠభూమి అంటే ఏవే భాగాలు వచ్చేసి ఈ యొక్క మాల్వా పీఠభూమి కిందికి వస్తాయి. ఇందుకు ఉదాహరణ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఒకటి చోటా నాగపూర్ ప్లాట్యూ. చోటా నాగపూర్ పీఠభూమి వన్ ఇస్. ఓకే, నెక్స్ట్ one is చోటా నాగపూర్ ప్లాట్యూ. నెంబర్ వన్. నెంబర్ టూ is బుందేల్ఖండ్ ప్లాట్యూ. బుందేల్ఖండ్ ప్లాట్యూ. అండ్ థర్డ్ వన్ బుందేల్ఖండ్ ప్లాట్యూ, చోటా నాగపూర్ ప్లాట్యూ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆరావళి మౌంటైన్స్, ఆరావళి పర్వతాలు. వింధ్యా మౌంటైన్స్, వింధ్య పర్వతాలు. నెక్స్ట్ వన్ సాత్పురా మౌంటైన్స్, సాత్పురా మౌంటైన్స్. నెక్స్ట్ వన్ ఈజ్ అజంతా మౌంటైన్ రేంజెస్, అజంతా మౌంటైన్ రేంజెస్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ షిలాంగ్ ప్లాట్యూ. Shillong Plateau. Sir, these are as a part of Malwa Plateau. One is Chota Nagapur Plateau. Chota Nagapur. Chota Nagapur Plateau one is. Number two, Bundelkhand Plateau. Bundelkhand. Bundelkhand Plateau. Next one is Aravali Mountains. Aravali Mountains. Next one is Vindhya Mountains. Vindhya Mountains. Satpura Mountains. Satpura Mountains. Next one Ajanta Mountains. Ajanta Mountains. Next one Shillong Plateau. Shillong Plateau. Sir, ఇవన్నీ దీస్ ఆర్ దేంట్లో భాగాలండి ఇవన్నీ? వన్ ఈజ్ చోటా నాగపూర్ ప్లాట్యూ, బుందేల్ఖండ్ ప్లాట్యూ, ఆరావళి మౌంటైన్స్, వింధ్యా మౌంటైన్స్, సాత్పురా మౌంటైన్స్, అజంతా మౌంటైన్ రేంజెస్, షిలాంగ్ ఆర్ కర్బీ అంగ్లాంగ్ ప్లాట్యూ. దీస్ ఆర్ యాజ్ అ పార్ట్ ఆఫ్ మాల్వా ప్లాట్యూ. దీస్ ఆర్ యాజ్ అ పార్ట్ ఆఫ్ మాల్వా ప్లాట్యూ. దీస్ ఆర్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ మాల్వా ప్లాట్యూ. ఇవన్నీ కూడా మాల్వా పీఠభూమిలో భాగాలే అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. దేనిలో భాగాలండి ఇవన్నీ కూడా? ఇవన్నీ కూడా మాల్వా ప్లాట్యూలో భాగమే. కాబట్టి వన్ ఈజ్ చోటా నాగపూర్ ప్లాట్యూ, నెంబర్ టూ ఈజ్ బుందేల్ఖండ్, ఆరావళి మౌంటైన్స్, వింధ్యా మౌంటైన్స్, సాత్పురా మౌంటైన్స్, అజంతా మౌంటైన్, షిలాంగ్ ప్లాట్యూ. ఇవన్నీ దేనిలో భాగాలండి? మాల్వా పీఠభూమిలో భాగం. దీస్ ఆర్ యాజ్ అ పార్ట్ ఆఫ్ మాల్వా ప్లాట్యూ. ఇప్పుడు చూడండి, ఒక్కో దాని గురించి డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ వన్ చోటా నాగపూర్ ప్లాట్యూ. చోటా నాగపూర్. చోటా నాగపూర్ ప్లాట్యూ. ఈ చోటా నాగపూర్ ప్లాట్యూ అనేది ఏంటి? దీని యొక్క విషయం ఏంటండి? చోటా నాగపూర్ ప్లాట్యూ అనేది ఎక్కడుందంటే జార్ఖండ్ రాష్ట్రంలో ఉందండి. ఈజ్ ఇన్ జార్ఖండ్ స్టేట్. చోటా నాగపూర్ ప్లాట్యూ ఈజ్ లొకేటెడ్ ఇన్ జార్ఖండ్ స్టేట్. చోటా నాగపూర్ ప్లాట్యూ వచ్చేసి దేనికి బాగా ఫేమస్ అంటే ఇట్ ఈస్ ఎ ఫేమస్ ఫర్ మినరల్ వెల్త్. మినరల్స్కి బాగా ఫేమస్ అండి. ఇట్ ఈస్ ఎ ఫేమస్ ఫర్ మినరల్స్. ఖనిజాలకు బాగా ఫేమస్. ఫర్ ఎగ్జాంపుల్ ఖనిజాలు అంటున్నారు, ఏం దొరుకుతాయి సార్ అంటే మినరల్స్ వచ్చేసి వన్ ఈజ్ కోల్, బొగ్గు, కోల్ బొగ్గు. నెక్స్ట్ వన్ ఐరన్ ఓర్ అంటే ముడి ఇనుము, ఐరన్ ఓర్ బాగా దొరుకుతుంది. అండ్ ఆల్సో థర్డ్ వన్ ఈజ్ యురేనియం ఎట్సెట్రా, యురేనియం ఎట్సెట్రా. ఇవి ప్రధానంగా దొరుకుతాయండి, యురేనియం. కాబట్టి ఎక్కువగా దొరికేది ఏదంటే కోల్. కోల్ అంటే ఏంటంటే బొగ్గు. కోల్, ఐరన్ ఓర్ అంటే ముడి ఇనుము, యురేనియం ఈ జార్ఖండ్ రాష్ట్రంలో పుష్కలంగా లభిస్తున్నాయండి. ఎక్కడ? అది చోటా నాగపూర్ ప్లాట్యూలో. అందువల్లనే చోటా నాగపూర్ ప్లాట్యూకి వచ్చేసి కొన్ని పేర్లు ఉన్నాయండి. ఏమంటారంటే ఒకటి ఫస్ట్ వన్ మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే
రూర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. వన్ ఈజ్ రూర్ ఆఫ్ ఇండియా. వన్ ఈజ్ రూర్ ఆఫ్ ఇండియా. సార్ అసలు ఏంటి రూర్ ఆఫ్ ఇండియా అని అదే పేరు ఎందుకు పెట్టాలి అని మీరు అంటారు. రూర్ ఆఫ్ ఇండియా అని ఎందుకన్నారు అంటే, రూర్ అనే ప్రాంతం వచ్చేసి జనరల్గా బేసికల్గా చెప్పాలంటే జర్మనీ దేశంలో ఉంటుందండి రూర్ అనే ప్రాంతం. జర్మనీ దేశంలో రూర్ అనే ప్రాంతం. ఇన్ జర్మనీ కంట్రీ రూర్ వ్యాలీ ఆర్ రూర్ ఈజ్ ఫేమస్ ఫర్ కోల్ ఫీల్డ్స్. బొగ్గు గనులకు బాగా ఫేమస్ అండి. కోల్ ఫీల్డ్స్, బొగ్గు గనులకి బాగా ఫేమస్ కోల్ ఫీల్డ్స్. బొగ్గు గనులకి బాగా ఫేమస్ ఈ యొక్క రూర్ అనే ప్రాంతం. మరి ఇండియాలో బొగ్గు గనులకి బాగా ఫేమస్ ఏంటి సార్? చోటా నాగపూర్ ప్లాట్యూ ఈజ్ ఫేమస్ ఫర్ కోల్. దట్స్ వై కంపేర్ విత్ రూర్. అంటే జర్మనీ దేశంలోని ఈ యొక్క రూర్తో పోల్చి దీని ఏమన్నారంటే రూర్ ఆఫ్ ఇండియా అని పిలిచారు. ఫస్ట్ వన్. నంబర్ 2 వచ్చేసి మినరల్ హార్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. మినరల్ హార్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అంటారు. మినరల్ హార్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అని ఎందుకన్నారు సార్ అంటే, మినరల్ హార్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అంటారు. అంటే ఖనిజాలకు హృదయం లాంటిదండి, గుండెకాయ ఇది. మినరల్ హార్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మినరల్ హార్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అంటారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మినరల్ క్రిసెంట్ అని కూడా పిలుస్తారండి దీన్ని. మినరల్ క్రిసెంట్ అని కూడా పిలుస్తారు. ఏమంటారంటే మినరల్ క్రిసెంట్. ఇన్ని పేర్లు ఉన్నాయి చూడండి. రూర్ ఆఫ్ ఇండియా అని, రెండవది మినరల్ హార్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అంటే ఖనిజాలకు హృదయం లాంటిదని పిలుస్తున్నారు. థర్డ్ వన్ వచ్చేసి ఏమంటున్నారు సార్ అంటే మినరల్ క్రిసెంట్ అంటున్నారు. సార్ తెలుగులో ఏమంటారు సార్ అని మీరు అడుగుతారు. మినరల్ క్రిసెంట్ అంటే ఖనిజాల నెలవంక అని అర్థం అండి. ఖనిజాల నెలవంక. ఏం వంక అండి? ఖనిజాల నెలవంక అని పిలుస్తారు. ఇలా పేర్లున్నాయండి. దేనికి సంబంధించిన అంశాలు? ఈ యొక్క చోటా నాగపూర్ ప్లాట్యూకి సంబంధించిన అంశాలు. ఓకేనండి, ఇవి ఇలా విషయాలు. ఎస్, ఇప్పుడు చూడండి. చోటా నాగపూర్ ప్లాట్యూ తర్వాత కర్బీ అంగ్లాంగ్ ప్లాట్యూ ఆర్ షిలాంగ్. కర్బీ అంగ్లాంగ్ ప్లాట్యూ, కర్బీ అంగ్లాంగ్ ప్లాట్యూ ఆర్ షిలాంగ్ ప్లాట్యూ, షిలాంగ్. కర్బీ అంగ్లాంగ్ ఆర్ షిలాంగ్ ప్లాట్యూ వచ్చేసి ఎక్కడున్నాయి సార్? ఇది ఎక్కడుంది ఇది? సార్ జనరలీ geographically where it is located, కర్బీ అంగ్లాంగ్ ఆర్ షిలాంగ్ ప్లాట్యూ is located in the state of మేఘాలయ. మేఘాలయ రాష్ట్రంలో ఉన్న పీఠభూమిని ఏమని పిలుస్తారు? కర్బీ అంగ్లాంగ్ ప్లాట్యూ ఆర్ షిలాంగ్ ప్లాట్యూ అనేది మేఘాలయ రాష్ట్రంలో ఉంది. ఈజ్ ఇన్ మేఘాలయ స్టేట్. ఇక్కడ విషయం ఏంటంటే చోటా నాగపూర్ ప్లాట్యూకి, చోటా నాగపూర్ ప్లాట్యూ మరియు షిలాంగ్ ప్లాట్యూకి, చోటా నాగపూర్ ప్లాట్యూ అని షిలాంగ్ ప్లాట్యూకి మధ్య ఉన్న గ్యాప్ అండి, గ్యాప్. ఈ రెండింటికి మధ్య ఉన్న గ్యాప్ను వచ్చేసి ఏమంటారంటే మాల్డా గ్యాప్ అని పిలుస్తారు. మాల్డా గ్యాప్ అంటారండి. మాల్డా గ్యాప్ అని పిలుస్తారు. కాబట్టి మాల్డా గ్యాప్ వచ్చేసి ఎక్కడుందండి? మాల్డా గ్యాప్ వచ్చేసి ఇట్ ఈస్ ఎ బ్యారన్ ల్యాండ్. ఇట్ లైస్ బిట్వీన్ చోటా నాగపూర్ ప్లాట్యూ అండ్ షిలాంగ్ ప్లాట్యూ. మాల్డా గ్యాప్. షిలాంగ్ ప్లాట్యూ ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మేఘాలయ. మేఘాలయ రాష్ట్రంలో ఈ యొక్క షిలాంగ్ ప్లాట్యూ ఆర్ కర్బీ అంగ్లాంగ్ ప్లాట్యూ ఉంది. ఈ షిలాంగ్ ప్లాట్యూకి చోటా నాగపూర్ ప్లాట్యూకి మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాన్ని, బ్యారన్ ల్యాండ్ ఏమని పిలుస్తారంటే మాల్డా గ్యాప్ అని పిలుస్తారు. ఏమంటారండి? మాల్డా గ్యాప్ అంటారు. ఎస్. ఓకే, నెక్స్ట్ వన్ అజంతా మౌంటైన్స్. అజంతా పర్వత శ్రేణి, అజంతా మౌంటైన్ రేంజెస్. అజంతా, ఈ అజంతా మౌంటైన్ రేంజెస్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయి సార్ అంటారు. కేవలం మహారాష్ట్రలో మాత్రమే విస్తరించి ఉన్న పర్వత శ్రేణి ఇది అండి. ఓన్లీ జనరల్లీ దిస్ టైప్ ఆఫ్ అజంతా మౌంటైన్ రేంజెస్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. ఓన్లీ మహారాష్ట్ర అజంతా మౌంటైన్ రేంజెస్. ఈ అజంతా మౌంటైన్ రేంజెస్ వెల్ నోన్. అజంతా ఎల్లోరా కేవ్ టెంపుల్స్. అజంతా ఎల్లోరా కేవ్ టెంపుల్స్ మీకు అందరికీ బాగా తెలిసిన విషయమే. అజంతా ఎల్లోరా కేవ్ టెంపుల్స్. ఈ అజంతా ఎల్లోరా కేవ్ టెంపుల్స్ ఎక్కడున్నాయి సార్? దీస్ ఆర్ లొకేటెడ్ ఇన్ అజంతా మౌంటైన్ రేంజెస్. కాబట్టి అజంతా పర్వత శ్రేణిలో అజంతా ఎల్లోరా గుహలు ఉన్నాయి. కేవ్ టెంపుల్స్ అంటే గుహాలయాలండి.
ఇక అజంతా ఎల్లోరా కేవ్ టెంపుల్స్ అంటే గుహాలయాలు. ఈ అజంతా ఎల్లోరా కేవ్ టెంపుల్స్ ఎక్కడున్నాయి ఇవి? అజంతా ఎల్లోరా కేవ్ టెంపుల్స్ అనేవి మహారాష్ట్రలో ఉన్నాయి. 1983 ఈ అజంతా ఎల్లోరా కేవ్ టెంపుల్స్‌ని వచ్చేసి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ జాబితాలో చేరిపోయాయి. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేరిపోయి మొట్టమొదటిసారిగా 1983లోనే ఈ యొక్క అజంతా ఎల్లోరా కేవ్ టెంపుల్స్ యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేరిపోయాయి. The Ajanta Ellora cave temples recognized by the UNESCO in 1983. 1983 సంవత్సరంలో ఆ లిస్టులో చేరాయి. అజంతా ఎల్లోరా కేవ్ టెంపుల్స్ ఎక్కడున్నాయి సార్ అంటే మహారాష్ట్రలో ఉన్నాయి. మహారాష్ట్రలో ఎక్కడంటే అజంతా పర్వత శ్రేణిలో ఉన్నాయి. ఎస్, ఓకే. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఏంటి సార్ అంటే అజంతా పర్వత శ్రేణికి అజంతా మౌంటైన్ రేంజెస్ and also Satpura mountain ranges. అజంటా అండ్ సాత్పురా మౌంటైన్ రేంజెస్ ఈ రెండింటి మధ్య ప్రవహించే ప్రధానమైన నది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ ఫ్లోస్ లైస్ బిట్వీన్ అజంతా అండ్ సాత్పురా మౌంటైన్ రేంజెస్ అని క్వశ్చన్ అడుగుతాడు. కాబట్టి అజంతా సాత్పురా మౌంటైన్ రేంజెస్ నడుమ ప్రవహించే ప్రముఖమైన నది ఏది సార్ అంటే ఇంపార్టెంట్ రివర్ ఫ్లోస్ లైస్ బిట్వీన్ అజంతా అండ్ సాత్పురా మౌంటైన్స్ దట్ ఈస్ నోన్ యాజ్ తాపీ ఆర్ తపతి రివర్. తాపీ ఆర్ తపతి నది అనేది అజంతా మరియు సాత్పురా పర్వత శ్రేణుల నడుమ ప్రవహించే ముఖ్యమైన నది అండి. అదే మీకు ఇంగ్లీష్లో ఏమంటారంటే ద రివర్ తపతి ఫ్లోస్ లైస్ బిట్వీన్ అజంతా మౌంటైన్ రేంజెస్ అండ్ సాత్పురా మౌంటైన్ రేంజెస్. ఓకేనా అండి? ఎస్, ఓకే. నెక్స్ట్ వన్ సాత్పురా మౌంటైన్స్. జనరలీ ఈ యొక్క వింధ్యా అండ్ సాత్పురా రేంజెస్ వచ్చేసి ఏం చేస్తున్నాయంటే భారతదేశాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాయండి. జాగ్రఫికల్లీ ఆర్ ఫిజికల్లీ ద ఇండియా కెన్ బి డివైడ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్ బై ద సాత్పురా అండ్ వింధ్యా మౌంటైన్స్. అంటే సాత్పురా మరియు వింధ్యా పర్వతాలు భారతదేశాన్ని 2 భాగాలుగా డివైడ్ చేస్తున్నాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వింధ్యా అండ్ సాత్పురా రేంజెస్ అంటున్నాం. ఈ యొక్క వింధ్యా సాత్పురా రేంజెస్ అంటే ఇవి వింధ్యా మౌంటైన్స్. నెక్స్ట్ వన్ ఇవేమో సాత్పురా మౌంటైన్స్ అండి. ఒకటి వింధ్యా మౌంటైన్స్, ఎస్, ఇవేమో ఇవి వింధ్యా మౌంటైన్స్, ఇవి సాత్పురా. వింధ్యా మౌంటైన్ రేంజెస్ అండ్ సాత్పురా మౌంటైన్ రేంజెస్. సార్ ఇక్కడ విషయం ఏంటంటే సాత్పురా మౌంటైన్స్ వచ్చేసి జనరలీ వీటిని ఏమంటారంటే లావా మౌంటైన్స్ అని కూడా పిలుస్తారు. అంటే లావా చేత ఏర్పడిన పర్వత శ్రేణి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మౌంటైన్స్ వర్ ఫార్మ్డ్ బై ద లావా ఎరప్షన్. అంటే లావా చేత ఏర్పడిన పర్వత శ్రేణిగా దేన్ని పిలుస్తారంటే సాత్పురా మౌంటైన్స్ని లావా చేత ఏర్పడిన పర్వత శ్రేణి అంటారండి. ఓకే, సాత్పురా మౌంటైన్స్ అధిక భాగం ఎక్కడ విస్తరించి ఉన్నాయంటే సాత్పురా మౌంటైన్స్ మోస్ట్లీ ఆక్యుపైడ్ ఇన్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ భాగం ఉన్నాయి సాత్పురా మౌంటైన్స్. ఈ సాత్పురా పర్వత శ్రేణిలో ప్రముఖమైన హిల్స్ వచ్చేసి ఏంటి సార్ అంటే మహదేవ్ హిల్స్ అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మహదేవ్ కొండలు విస్తరించి ఉన్నాయండి. మహదేవ్ హిల్స్. ఈ మహదేవ్ హిల్స్ దేనిలో భాగం అండి? ఈ మహదేవ్ హిల్స్ అనేవి సాత్పురా పర్వత శ్రేణిలో భాగమే మహదేవ్ హిల్స్. ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ మహదేవ్ హిల్స్ దట్ ఈస్ నోన్ యాజ్ దూప్ఘర్ is the highest mountain peak. Dupghar is the highest mountain peak in Mahadev Hills. 1350 meters. 1350 మీటర్లతో అత్యంత ఎత్తైన శిఖరమే ఈ యొక్క దూప్ఘర్ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. దూప్ఘర్ is the highest mountain peak in Mahadev Hills. The height of Dupghar is 1350 meters. 1350 మీటర్లతో అత్యంత ఎత్తైన శిఖరం ఏది సార్ అంటే ఈ యొక్క దూప్ఘర్ 1350 meters. సార్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ సాత్పురా మౌంటైన్స్. నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్, ఇప్పుడు మనం చెప్పాల్సింది వింధ్యా మౌంటైన్స్. ఏంటి సార్ వింధ్యా మౌంటైన్స్ యొక్క స్పెషాలిటీ అంటారు.
ఈ వింధ్య అండ్ సాత్పురా మౌంటైన్స్ అన్నాం కదండి. ఈ వింధ్య అండ్ సాత్పురా మౌంటైన్స్ ఫిజికల్గా ఇండియాని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాయి. అకార్డింగ్ టు ఫిజియోగ్రఫీ, ద ఇండియన్ టెరిటరీ డివైడ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్ బై ద వింధ్య అండ్ సాత్పురా మౌంటైన్స్. ఈ వింధ్య మౌంటైన్స్ వచ్చేసి ఇవి కూడా అధిక భాగం ఎక్కడున్నాయంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయండి, ఎంపీ. సార్ ఇంపార్టెంట్ రేంజెస్ ఇన్ మౌంటైన్స్ రేంజెస్, ఇంపార్టెంట్ రేంజెస్ ఇన్ వింధ్య మౌంటైన్స్ అన్నప్పుడు కైమూర్ రేంజ్, కైమూర్ అనే ఒక పర్వత శ్రేణి కూడా ఉంటుందండి. కైమూర్ మౌంటైన్ రేంజెస్, కైమూర్ పర్వత శ్రేణి. ఈ కైమూర్ పర్వత శ్రేణిలో జన్మించే ముఖ్యమైన నదే కెన్ రివర్. కెన్ రివర్ ఎక్కడ ఆరిజిన్ అవుతుందంటే ద రివర్ కెన్ రైజెస్ ఫ్రమ్ కైమూర్ మౌంటైన్ రేంజెస్, కైమూర్ యాజ్ అ పార్ట్ ఆఫ్ వింధ్య మౌంటైన్స్. వింధ్య పర్వత శ్రేణిలో భాగమే ఈ యొక్క కైమూర్ మౌంటైన్ రేంజెస్. ఇక కైమూర్ రేంజెస్ లో జన్మించే ఇంపార్టెంట్ రివర్ ద రివర్ కెన్ రైజెస్ ఫ్రమ్ కైమూర్ మౌంటైన్ రేంజెస్, కైమూర్ యాజ్ అ పార్ట్ ఆఫ్ వింధ్య మౌంటైన్స్. అంటే కైమూర్ పర్వత శ్రేణి యొక్క వింధ్య పర్వతాల్లో భాగమే. సరే, ఈ యొక్క వింధ్య మౌంటైన్స్ లో అమర్ కంటక్ ప్లాట్యూ అనేది ఉంటుంది. ఏంటండి అది? అమర్ కంటక్ ప్లాట్యూ. అమర్ కంటక్, ఈ అమర్ కంటక్ ప్లాట్యూ, అమర్ కంటక్ ప్లాట్యూ, అమర్ కంటక్ ప్లాట్యూ అనేది, ఈ అమర్ కంటక్ ప్లాట్యూ ఎప్పుడైనా సరే ప్లాట్యూ ఇలా ఉంటుందండి సింబల్ జాగ్రఫికల్ పరంగా. కాబట్టి అమర్ కంటక్ ప్లాట్యూలో జన్మించే నది వచ్చేసి ఏదంటే నర్మదా నది. ద రివర్ నర్మదా రైజెస్ ఫ్రమ్ అమర్ కంటక్ ప్లాట్యూ ఇన్ ద స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్, పర్టికులర్లీ ఇన్ వింధ్య మౌంటైన్స్. కాబట్టి వింధ్య పర్వతాలలోని ఈ యొక్క అమరకంటక పీఠభూమిలో జన్మించే ప్రధానమైన నది నర్మదా నది. ఈ నర్మదా రివర్ వచ్చేసి ఎలా ఫ్లో అవుతుంది సార్ అంటే ఇట్ ఈస్ ఏ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. తర్వాత ఏమవుతుంది సార్? ఇది అరేబియన్ సీలో కలుస్తుందండి. అరేబియా సముద్రంలో కలిసే ప్రధానమైన నది అండి, అరేబియన్ సీలో కలుస్తుంది. ఇవి దానికి సంబంధించిన అంశాలు. కాబట్టి వింధ్య అండ్ సాత్పురా చెప్పాం, అజంతా చెప్పేశాం. నెక్స్ట్ వన్ బుందేల్ఖండ్ ప్లాట్యూ. బుందేల్ఖండ్ ప్లాట్యూ అంటాం మనం. ఈ బుందేల్ఖండ్ ప్లాట్యూకి సంబంధించిన విషయాలు చూడండి. బుందేల్ఖండ్ ప్లాట్యూ స్ప్రెడ్ ఓవర్ యూపీ అండ్ మధ్యప్రదేశ్ అండి, ఉత్తరప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్ స్టేట్స్, ఉత్తరప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్. బుందేల్ఖండ్ ప్లాట్యూ స్ప్రెడ్ ఓవర్ యూపీ అండ్ ఎంపీ, ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది ఈ యొక్క బుందేల్ఖండ్ ప్లాట్యూ. సార్ జనరలీ బుందేల్ఖండ్ ప్లాట్యూలో వచ్చేసి వెల్ నోన్ హిస్టారికల్ టెంపుల్స్ ఇన్ బుందేల్ఖండ్ ప్లాట్యూ, వెల్ నోన్ చారిత్రాత్మకమైన దేవాలయాలు వచ్చేసి వెల్ నోన్ హిస్టారికల్ టెంపుల్స్ ఇన్ బుందేల్ఖండ్ ప్లాట్యూ అన్నప్పుడు మనం ఏం చెప్పాలంటే ఖజరహో టెంపుల్స్ అండి, ఖజరహో దేవాలయాలు. ఖజరహో టెంపుల్స్ వచ్చేసి ఎక్కడున్నాయి సార్ అంటే ఖజరహో దేవాలయాలు ఇక బుందేల్ఖండ్ ప్లాట్యూలో ఉన్నాయి. ఈ ఖజరహో దేవాలయాలు వచ్చేసి ఎక్కడున్నాయని రేపు మీకు క్వశ్చన్ అడిగితే ఖజరహో టెంపుల్స్ వచ్చేసి ఆర్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఈ బుందేల్ఖండ్ ప్లాట్యూ వచ్చేసి ఏ రాష్ట్రాల్లో ఉంది సార్? యూపీ అండ్ ఎంపీ. ఓకే, ఇవి ఇలా విషయాలు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ అరావలి మౌంటైన్స్. నెక్స్ట్ చెప్పాల్సింది మనం ఏంటి సార్ అంటే అరావలి మౌంటైన్స్, అరావలి పర్వతాలకు సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేయాలండి. అరావలి మౌంటైన్స్ వచ్చేసి వన్ ఈజ్ అరావలి మౌంటైన్స్, అరావలి పర్వతాలు. ఈ అరావలి మౌంటైన్స్ సంబంధించిన విషయాలు చూడండి. అరావలి మౌంటైన్స్ వచ్చేసి ఎక్కడున్నాయి సార్? జనరలీ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ రాజస్థాన్ అండి, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ రాజస్థాన్, రాజస్థాన్ రాష్ట్రానికి తూర్పు భాగంలో ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ రాజస్థాన్, రాజస్థాన్ రాష్ట్రంలో తూర్పు భాగంలో ఈ యొక్క అరావలి మౌంటైన్స్ ఉన్నాయి. ఈ అరావలి మౌంటైన్స్ వచ్చేసి మనం ఏం చెప్పుకోవచ్చు సార్ అంటే అరావలి మౌంటైన్స్ ఓల్డ్ ఫోల్డెడ్ మౌంటైన్స్ అంటే ప్రపంచంలో అత్యంత పురాతనమైన ముడత పర్వతాలండి. కాబట్టి ప్రపంచంలో అత్యంత పురాతన ముడత పర్వతాలు ఏమిటంటే అరావలి పర్వతాలు. మీకు నేను ఆల్రెడీ హిమాలయాలు చెప్పేటప్పుడు ముడత అంటే ఇలా ఉంటుందని చెప్పాను సార్, గుర్తున్నాయా? ముడత పర్వతాలు వచ్చేసి అలా ఉంటాయని చెప్పాను. హిమాలయాలు వచ్చేసి ఎలాంటి సార్? హిమాలయన్ మౌంటైన్స్ ఆర్ యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అని చెప్పాను ఆల్రెడీ. ఐ టోల్డ్ యంగ్ ఫోల్డెడ్ మౌంటైన్స్.
హిమాలయన్ మౌంటైన్స్ ఆర్ యంగ్ ఫోల్డెడ్ మౌంటైన్స్, నవీన ముడత పర్వతాలు అన్నాం. మరి అరావళి మౌంటైన్స్ ఆర్ ఓల్డ్ ఫోల్డెడ్ మౌంటైన్స్ ఆర్ ఏన్షియంట్ ఫోల్డెడ్ మౌంటైన్స్ అంటే పురాతన ముడత పర్వతాలు, పురాతన ముడత పర్వతాలు అరావళి మౌంటైన్స్. ఓల్డ్ ఫోల్డెడ్ మౌంటైన్స్ హిమాలయన్ అరావళి మౌంటైన్స్. సరే, ఈ యొక్క అరావళి పర్వతాలులో కొన్ని హిల్స్ ఉన్నాయండి. దీనిలో భాగంగా అవి ఏంటంటే అబూ హిల్స్, అబూ హిల్స్, అబూ హిల్స్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ అబూ హిల్స్, అబూ కొండలు అనేవి. ఈ యొక్క అబూ హిల్స్ దేనిలో భాగము? అరావళి మౌంటైన్స్లో భాగమే అబూ హిల్స్ భాగం అనమాట. అబూ కొండలు అనేవి. ఈ అబూ కొండల అరావళి పర్వతాల్లో భాగం. అబూ హిల్స్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ అరావళి మౌంటైన్స్. అబూ కొండల్లో ఎత్తైన శిఖరం ఏది సార్ అని క్వశ్చన్ అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ అబూ హిల్స్ దట్ ఈస్ నోన్ యాజ్ గురు శిఖర్ అండి. గురు శిఖర్, గురు శిఖర్ is the highest mountain peak in Abu Hills. The height of Guru Shikhar is 1722 meters. 1722 మీటర్లతో అత్యంత ఎత్తైన శిఖరమే ఈ యొక్క గురు శిఖర్ అండి. కాబట్టి అబూ హిల్స్ గురు శిఖర్. ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ అబూ హిల్స్ దట్ ఈస్ నోన్ యాజ్ గురు శిఖర్, 1722 మీటర్స్తో ఎత్తైన శిఖరం. ఇక అబూ కొండల్లో ఉన్న ప్రముఖ వేసవి విశ్రాంతి స్థావరం ఏది సార్ అంటే మౌంట్ అబూ. మౌంట్ అబూ ఈజ్ ఎ ఫేమస్ హిల్ డెస్టినేషన్. ఇది ప్రముఖ వేసవి విశ్రాంతి స్థావరం. ఎక్కడ సార్ ఇది? అబూ కొండల్లో ప్రముఖ వేసవి విశ్రాంతి స్థావరం. ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. ఈ యొక్క మౌంట్ అబూ దేనికి బాగా ఫేమస్ అంటే ఇట్ ఈస్ ఏ ఫేమస్ హిల్ డెస్టినేషన్. ఇట్ ఈస్ ఎ ఫేమస్ హిల్ డెస్టినేషన్. వన్ ఈజ్ మౌంట్ అబూ. నెంబర్ 2, మౌంట్ అబూ వచ్చేసి ఏంటి, ఇంకొక విషయం ఏంటి సార్ అంటే ఈ యొక్క మౌంట్ అబూలో దిల్వారా జైన దేవాలయాలు ఉంటాయి సార్. దిల్వారా, దిల్వారా నాట్ బిల్వారా, దిల్వారా జైన్ టెంపుల్స్. ఈ దిల్వారా జైన దేవాలయాలు వచ్చేసి ఎక్కడున్నాయంటే రాజస్థాన్ రాష్ట్రంలోని మౌంట్ అబూలో ఉన్నాయండి. మౌంట్ అబూలో దిల్వారా జైన దేవాలయాలు, దిల్వారా జైన్ టెంపుల్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రాజస్థాన్, పర్టికులర్లీ ఇన్ మౌంట్ అబూ. మౌంట్ అబూ ఈజ్ ఎ ఫేమస్ హిల్ డెస్టినేషన్. ఇది ఇలా విషయాలు సార్. దేనికి సంబంధించినవండి? ఆరావళి మౌంటైన్స్కు సంబంధించిన అంశాలు. ఎస్, నెక్స్ట్ వన్ ఆరావళి మౌంటైన్స్ బుందేల్. నెక్స్ట్ వన్ బస్తర్ ప్లాట్యూ. బస్తర్, ఈ బస్తర్ ప్లాట్యూ ఎక్కడ ఉంది సార్? ఇది బస్తర్ అనేది, బస్తర్ ప్లాట్యూ ఈజ్ ఇన్ ఛత్తీస్గఢ్ అండి. బస్తర్ ప్లాట్యూ, బస్తర్ ప్లాట్యూ వచ్చేసి ఎక్కడుంది? ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంటుంది. బస్తర్ ప్లాట్యూ ఈజ్ ఇన్ ఛత్తీస్గఢ్ స్టేట్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లాట్యూ యాజ్ అ పార్ట్ ఆఫ్ మాల్వా ప్లాట్యూ, బస్తర్ పీఠభూమి కూడా. నెక్స్ట్ వన్ బాఘేల్ఖండ్ ప్లాట్యూ. బాఘేల్ఖండ్, ఈ బాఘేల్ఖండ్ ప్లాట్యూకు సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేద్దాం. బాఘేల్ఖండ్ ప్లాట్యూ, బాఘేల్ఖండ్ ప్లాట్యూ వన్ ఇస్ బాఘేల్ఖండ్ ప్లాట్యూ. ఈ బాఘేల్ఖండ్ ప్లాట్యూ వచ్చేసి ఎక్కడుంది సార్? ఇది బాఘేల్ఖండ్ ప్లాట్యూ వచ్చేసి వన్ ఈజ్ ఆల్సో లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్. ఇది కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే ఉందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్? ఈజ్ ఆల్సో లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్. సార్, ఇవి దేనికి సంబంధించిన అంశాలన్నీ? అన్నీ కూడా మాల్వా పీఠభూమిలో భాగాలు. దీనిలో భాగాలండి మాల్వా పీఠభూమిలో భాగాలు. మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే నెక్స్ట్ వన్ ఈజ్ కోస్టల్ ప్లెయిన్స్, లేకపోతే గంగా సింధు మైదానాల గురించి డిస్కషన్. గ్యాంగటిక్ ప్లెయిన్స్, గంగా సింధు మైదానాలండి. గ్యాంగటిక్, ఇండస్ గ్యాంగటిక్ ప్లెయిన్స్, సారీ ఇండస్ గ్యాంగటిక్ ప్లెయిన్స్. ఈ ఇండస్ గ్యాంగటిక్ ప్లెయిన్స్కు సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేద్దామండి. ఇండస్ గ్యాంగటిక్ ప్లెయిన్స్. ఫస్ట్ వన్ ఇండస్ గ్యాంగటిక్ ప్లెయిన్స్ అన్నప్పుడు సార్ జనరల్గా మీరు ఒక విషయం చూడండి. ఇట్ ఈస్ ఏ డెల్టా. డెల్టా అంటే ఏంటి సార్? డెల్టాలు అంటే నదీ డెల్టాలు చాలా సారవంతమైనవండి. డెల్టా అనేది ఇది ఏ వర్డ్ అండి? ఇది యొక్క డెల్టా అనేది ఏ వర్డ్? ఇది డెల్టా అనేది గ్రీకు భాషా పదం అండి. డెల్టా ఈజ్ ఏ గ్రీక్ వర్డ్.
డెల్టా ఇస్ ఏ గ్రీక్ వర్డ్. డెల్టా అనేది గ్రీకు భాషాపదం. ఇక డెల్టాలు వచ్చేసి ఎలా ఉంటాయంటే నదీ డెల్టాలు, రివర్ డెల్టాస్, నదీ డెల్టాలు, రివర్ డెల్టాస్. రివర్ డెల్టాస్ వచ్చేసి ఎలాంటివి సార్ అంటే చాలా సారవంతమైనవి అండి. అందువల్లనే ప్రాచీన నాగరికతలు, ఏన్షియంట్ సివిలైజేషన్ చూడండి, మెసపటోమియన్ సివిలైజేషన్, ఈజిప్ట్స్ సివిలైజేషన్, తర్వాత వచ్చేసి టైగ్రిస్ యూప్రటిస్ సివిలైజేషన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, చైనీస్ సివిలైజేషన్, రోమన్ సివిలైజేషన్, గ్రీక్ సివిలైజేషన్, ఇవన్నీ కూడా ఎక్కడ ఆరిజిన్ అయ్యి ఎక్కడ ఎక్స్ప్లోర్ అయ్యాయి అంటే నదీ డెల్టాల్లోనే ఎక్స్ప్లోర్ అయ్యాయి. అందువల్లనే రివర్ డెల్టాస్ను వచ్చేసి ఏమంటారు సార్ అంటే నదీ డెల్టాలను, రివర్ డెల్టాస్ని జనరల్గా క్రాడిల్ ఆఫ్ ద సివిలైజేషన్ అంటారండి. క్రాడిల్ ఆఫ్ ద సివిలైజేషన్, నాగరికతలకు పుట్టినిల్లు అంటారండి. క్రాడిల్ ఆఫ్ ద సివిలైజేషన్, క్రాడిల్ ఆఫ్ ద సివిలైజేషన్ అంటారన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అంటే నాగరికత ఎక్కడి నుంచి ఆరిజిన్ అయింది, ఎక్కడి నుంచి ఎక్స్ప్లోర్ అయింది అంటే ఈ యొక్క నదీ డెల్టాల నుంచి ఆరిజిన్ అయిందండి. కాబట్టి నదీ డెల్టాలను ఏమంటారంటే క్రాడిల్ ఆఫ్ ద సివిలైజేషన్ అంటారు. వెరీ ఫెర్టైల్ ల్యాండ్, చాలా సారవంతమైన భూములు అండి ఇవి, వెరీ ఫెర్టైల్ ల్యాండ్స్. ఓకేనా, దీస్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఇప్పుడు మనం డిస్కషన్ చేయాల్సిన అంశం ఏదంటే ఈ యొక్క ఇండస్ గ్యాంగటిక్ ప్లెయిన్స్లో ఒక్కో దాని గురించి మనం డిస్కషన్ చేస్తూ వద్దామండి. ఒకటి ఫస్ట్ వన్ వెస్టర్న్ ప్లెయిన్స్, వెస్టర్న్ రివర్ ప్లెయిన్స్ అంటారు. వెస్టర్న్ రివర్ ప్లెయిన్స్, పశ్చిమ నదీ మైదానాలు అంటారండి తెలుగులో. వెస్టర్న్ రివర్ ప్లెయిన్స్ అంటే పశ్చిమ నదీ మైదానాలని. ఈ వెస్టర్న్ రివర్ ప్లెయిన్స్, పశ్చిమ నదీ మైదానాలు ఎలా ఏర్పడ్డాయంటే ఇండస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ మరియు దాని నదుల చేత ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ అండి. ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్, ఇండస్ మరియు దాని ఉపనదుల చేత ఏర్పడ్డాయండి. ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. కాబట్టి పశ్చిమ నదీ మైదానాలు, వెస్టర్న్ రివర్ ప్లెయిన్స్ వర్ ఫార్మ్డ్ బై ద ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. కాబట్టి ఇండస్ మరియు దాని ఉపనదుల చేతనే ఈ యొక్క వెస్టర్న్ రివర్ ప్లెయిన్స్ అనేవి ఆరిజిన్ అయ్యాయి, ఫామ్ అయ్యాయి, ఏర్పడ్డాయి. మరి ఇండస్ ట్రిబ్యూటరీస్ అంటే ఉపనదులు అండి. మరి ఉపనదులు వచ్చేసి ఏమున్నాయి సార్ అంటే జీలం, చీనాబ్, రావి, సట్లెజ్ అండ్ బియాస్ రివర్స్. వన్ is జీలం, చీనాబ్, రావి, సట్లెజ్ అండ్ బియాస్. సార్ దీస్ ఆర్ లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ ఇండస్ రివర్. ఇవన్నీ కూడా ఇండస్ నది యొక్క ఎడమ ఉపనదులండి. దీస్ ఆర్ లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ ఇండస్ రివర్. వీటి వల్ల కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ యొక్క ఇండస్ క్యాచ్మెంట్ ఏరియా, ఈ యొక్క ఇండస్ క్యాచ్మెంట్ ఏరియా అంటే పరివాహక ప్రాంతం. ఇండస్ క్యాచ్మెంట్ ఏరియా అంటే సింధు నది యొక్క పరివాహక విస్తీర్ణం, ఇండస్ క్యాచ్మెంట్ ఏరియా. ఈ ఇండస్ క్యాచ్మెంట్ ఏరియా వచ్చేసి అధిక భాగం వచ్చేసి ఎక్కడుంది సార్ అంటే పాకిస్తాన్లో ఉందండి. ఇండస్ క్యాచ్మెంట్ ఏరియా మోస్ట్లీ ఆక్యుపైస్ ఇన్ పాకిస్తాన్. ఓకే, నెక్స్ట్ వన్ ఇండస్ లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ జీలం, చీనాబ్, రావి, సట్లెజ్ అండ్ బియాస్ రివర్స్. వీటి యొక్క క్యాచ్మెంట్ ఏరియా వచ్చేసి ఎక్కడుంది అని క్వశ్చన్ అడిగితే ఇండస్ క్యాచ్మెంట్ ఏరియా పాకిస్తాన్, ఇండస్ ట్రిబ్యూటరీస్ లెఫ్ట్ ట్రిబ్యూటరీ జీలం, చీనాబ్, రావి, సట్లెజ్ అండ్ బియాస్ యొక్క క్యాచ్మెంట్ ఏరియా పంజాబ్ అండ్ హర్యానా రాష్ట్రాల్లో విస్తరింది. పి అండ్ హర్యానా, పంజాబ్ అండ్ హర్యానా స్టేట్స్లో ఉందండి. ఓకేనా, ఇది ఇలా విషయాలు ఉన్నాయి. జనరల్గా ఇప్పుడు చూడండి, ఇట్ ఈస్ ఎ రివర్, ఇట్ ఈస్ ఆల్సో రివర్. ఇలా మనం నదుల గురించి ఇలా చెప్తామండి. జనరల్గా ఇలా ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఎ రివర్, ఇట్ ఈస్ ఎ వన్ రివర్, ఇట్ ఈస్ ఎ రివర్. ఇవి రెండు నదులు. ఈ రెండు నదుల మధ్య విస్తరించి ఉన్న డెల్టాని ఏమంటారు సార్ అంటే ద డెల్టా లైస్ బిట్వీన్ టూ రివర్స్. డెల్టా లైస్ బిట్వీన్ టూ రివర్స్. ఇట్ ఈస్ నోన్ యాజ్ దోబ్. దోబ్ అంటారు. ఏమంటారండి? దోబ్ అని పిలుస్తారు. దోబ్ అంటే అది విషయం. కాబట్టి దోబ్ అంటే ద డెల్టా లైస్ బిట్వీన్ టూ రివర్స్, రెండు నదుల మధ్య విస్తరించి ఉన్న డెల్టాని ఏమంటారంటే దోబ్ అంటారు. భారతదేశంలో దోబ్ అని అంటున్నాం కదా, దోబ్ అంటే తెలుగులో ఏమంటారంటే అంతర్వేది అంటారండి.
భారతదేశంలో అంతర్వేదులకు ప్రఖ్యాతిగాంచిన రాష్ట్రాలు వచ్చేసి ఏంటంటే, వన్ ఈజ్ పంజాబ్, నెంబర్ 2 ఈజ్ హర్యానా స్టేట్స్. పంజాబ్, హర్యానా రాష్ట్రాలు దోబులకు బాగా ఫేమస్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఆర్ స్టేట్స్ ఫేమస్ ఫర్ దోబ్స్ అని క్వశ్చన్ అడిగితే, 1 ఈజ్ పంజాబ్ అండ్ నెంబర్ 2 ఈజ్ హర్యానా స్టేట్. పంజాబ్, హర్యానా రాష్ట్రాలు ఈ యొక్క అంతర్వేదులకు ప్రఖ్యాతిగాంచింది. దోబులకు బాగా ఫేమస్. సార్ అందువల్లనే పంజాబ్‌ని ఏమంటారు తెలుసా? పంజాబ్ ఇట్ లైస్ బిట్వీన్ జీలం, చీనాబ్, రావి, సట్లెజ్ అండ్ బియాస్ డెల్టా ఏరియా. దట్స్ వై పంజాబ్‌ని వచ్చేసి పాంచ్ ఆబ్ అంటే పంజాబ్. పాంచ్ అంటే 5, ఆబ్ అంటే నదుల మధ్య ప్రదేశం. కాబట్టి పాంచ్ ఆబ్ అంటే 5 నదుల మధ్య ప్రదేశం. కాబట్టి దీన్ని ఏమంటారంటే ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్. ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అంటారు. పంచ నదుల భూమి అంటారండి. ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్. పంచ నదుల భూమి అంటారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అంటారండి. దేన్ని? పంజాబ్ రాష్ట్రాన్ని. ఓకేనా? ఇంతవరకు ఇలా విషయాలు. నెక్స్ట్ వన్, గ్యాంగటిక్ ప్లెయిన్స్ ఆర్ మిడిల్ ప్లెయిన్స్. గ్యాంగటిక్ ప్లెయిన్స్ ఆర్ మిడిల్ ప్లెయిన్స్. గ్యాంగటిక్ ప్లెయిన్స్ ఆర్ మిడిల్ ప్లెయిన్స్ అంటే గంగా మైదానాలు, ఆర్ మిడిల్ ప్లెయిన్స్ అంటే మధ్య మైదానాలు. ఈ గ్యాంగటిక్ ప్లెయిన్స్ ఆర్ మిడిల్ ప్లెయిన్స్కి సంబంధించిన విషయాలు చూద్దాం. ఈ గ్యాంగటిక్ ప్లెయిన్స్ ఆర్ మిడిల్ ప్లెయిన్స్ అనేవి ఎలా ఏర్పడతాయి సార్ అంటే, ప్రధానంగా గంగా అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ అండి. గంగా మరి వాటి యొక్క ట్రిబ్యూటరీస్ అంటే ఉపనదులు వచ్చేసి ఏంటంటే ముఖ్యంగా గాగ్రా, గాగ్రా రివర్, గాగ్రా. నెక్స్ట్ వన్ వచ్చేసి కోసి, కోసి రివర్. నెక్స్ట్ వన్ గోమతి, గాగ్రా, గోమతి, కోసి. గాగ్రా, కోసి, గోమతి ఈ నదుల వల్ల ఏం ఏర్పడుతుంది సార్ అంటే, ఇక మిడిల్ ప్లెయిన్స్ ఆర్ గ్యాంగటిక్ ప్లెయిన్స్ ఏర్పడ్డాయి. ఈ గ్యాంగటిక్ ప్లెయిన్స్ ఆర్ మిడిల్ ప్లెయిన్స్ వచ్చేసి ఎంత ఏరియాలో ఉన్నాయి సార్? 4.75 lakh స్క్వేర్ కిలోమీటర్స్. 4.75 lakh స్క్వేర్, 4.75 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయండి. 4.75 స్క్వేర్ కిలోమీటర్స్. ఓకే, ఇది ఇంతవరకు ఇలా విషయాలు. నెక్స్ట్ వన్, బ్రహ్మపుత్ర రివర్ ప్లెయిన్స్. బ్రహ్మపుత్ర, ఈ బ్రహ్మపుత్ర రివర్ ప్లెయిన్స్కు సంబంధించిన విషయాలు చూడండి. బ్రహ్మపుత్ర రివర్ ప్లెయిన్స్, వన్ ఈజ్ బ్రహ్మపుత్ర రివర్ ప్లెయిన్స్ అన్నప్పుడు ఏ రాష్ట్రంలో ఉన్నాయండి ఇవి? ఈ బ్రహ్మపుత్ర రివర్ ప్లెయిన్స్ అనేటి అస్సాం రాష్ట్రంలో ఉన్నాయండి. అస్సాం రాష్ట్రంలో ఈ బ్రహ్మపుత్ర రివర్ ప్లెయిన్స్ అస్సాం రాష్ట్రంలో ఉన్నాయి. ఇక్కడ అది అలా విషయాలు. బ్రహ్మపుత్ర రివర్ ప్లెయిన్స్లో వచ్చేసి ముఖ్యంగా బ్రహ్మపుత్ర నది అండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఇండియా ఇలా ఉన్నప్పుడు, ఇప్పుడు చూడండి ఇక బ్రహ్మపుత్ర నది ఎక్కడ ఆరిజిన్ అవుతుంది సార్? టిబెట్లోని మానస సరోవరమునకు సమీపంలో జన్మిస్తుంది. జన్మించిన తర్వాత ఈ రివర్ ఎలా ఫ్లో అవుతుంది సార్ అంటే టువర్డ్స్ ఈస్ట్ అండి. ఇలా టువర్డ్స్ ఈస్ట్ అంటే ఇలా ప్రవహించిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇలా రెండు భాగాలుగా విడిపోయి ఫైనల్గా వచ్చేసి ఏమవుతుందంటే ఇలా బంగాళాఖాతంలో బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుందండి. బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. ఇది దాని యొక్క హిస్టరీ. కాబట్టి జన్మస్థలం వచ్చేసి టిబెట్లోని మానస సరోవరం. తర్వాత టువర్డ్స్ ఈస్ట్, ఇట్ ఫ్లోస్ టువర్డ్స్ ఈస్ట్ అంటే తూర్పు వైపునకు ప్రవహిస్తుందండి. టువర్డ్స్ ఈస్ట్. మరి భారతదేశంలో ఏ ఏ రాష్ట్రాల గుండా? ఒకటి అరుణాచల్ ప్రదేశ్, నెంబర్ 2 వచ్చేసి అస్సాం రాష్ట్రంలో గుండా ప్రవహిస్తుంది. అస్సాం రాష్ట్రంలో నది మైదాన ప్రాంతంలోకి ప్రవేశించే ప్రదేశం ఎక్కడంటే సదియా అండి. సదియా, సదియా అనే ప్రదేశం వద్ద, సాదియా, ఈ సదియా అనే ప్రదేశం వద్ద ఎంటర్ ఇంటూ ప్లెయిన్ ఏరియా అంటే మైదాన ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఈ యొక్క బ్రహ్మపుత్ర రివర్ ప్లెయిన్స్ వచ్చేసి ఎక్కడున్నాయండి? అస్సాం రాష్ట్రంలో ఉన్నాయి. ఎక్కడున్నాయి? అస్సాం రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క అస్సాం రాష్ట్రంలోని మైదానాల్లో బ్రహ్మపుత్ర నదితో కలిసే నదులు వచ్చేసి ఏంటంటే దబంగ్ మరియు లోహిత్ నదులు కలుస్తాయండి. దబంగ్, దబంగ్ అండ్ లోహిత్ రివర్స్ ఏమేం కలుస్తున్నాయి సార్? దబంగ్ అండ్ లోహిత్ రివర్స్, ఈ రెండు నదులు కలుస్తున్నాయండి. దబంగ్ అండ్ లోహిత్ నదులు. ఇవి రెండు కలవటం వల్ల వాటర్ క్వాంటిటీ, నీటి పరిమాణం పెరుగుతుంది. అందువల్ల అస్సాం ప్లెయిన్స్లో వచ్చేసి బ్రహ్మపుత్ర నది వల్ల ద హ్యూజ్ ఫ్లడ్స్ ఆర్ సివియర్ ఫ్లడ్స్ అక్కర్డ్ బై ద బ్రహ్మపుత్ర అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ ఇన్ అస్సాం ప్లెయిన్స్. అస్సాం మైదానాల్లో బ్రహ్మపుత్ర దాని ఉపనదుల వల్ల పెద్ద ఎత్తున
వరదలు వస్తున్నది. ద హ్యూజ్ ఫ్లడ్స్ అక్కడ్ బై ద బ్రహ్మపుత్ర అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ ఇన్ అసోం ప్లెయిన్స్. కాబట్టి ఏవేవి నదులు కలుస్తున్నాయి సార్ బ్రహ్మపుత్ర నదితో? వన్ ఈజ్ దబంగ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ లోహిత్ అనే 2 నదులు కలుస్తున్నాయి. వన్ ఈజ్ దబంగ్ అండ్ నెంబర్ 2 ఈజ్ లోహిత్ రివర్స్. దబంగ్ మరియు లోహిత్ అనే 2 నదులు కలవటం వల్ల పెద్ద ఎత్తున వరదలు రావడం జరుగుతుంది. సార్ వరదలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది సార్ అంటే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. అందువల్లే ఈ యొక్క బ్రహ్మపుత్ర నదిని అస్సాం రాష్ట్రంలో ఏమంటారు సార్ అంటే సారో ఆఫ్ అస్సోం అని అస్సాం దుఃఖదాయిని అంటారండి. ఏమంటారండి? సారో ఆఫ్ అస్సాం అని అస్సాం దుఃఖదాయిని అంటారు. ఓకేనా? ఇది ఇంతవరకు విషయాలు. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ చెప్పాల్సిన అంశం వచ్చేసి ఏంటంటే సుందర్బన్ రివర్ డెల్టా అండి. ఏం డెల్టా? సుందర్బన్ నది డెల్టా. సుందర్బన్ రివర్ డెల్టా. ఇక సుందర్బన్ నది డెల్టా అనేది, ఈ సుందర్బన్ రివర్ డెల్టా అనేది ఎక్కడ ఏర్పడిందంటే గంగా అండ్ బ్రహ్మపుత్ర. గంగా మరియు బ్రహ్మపుత్ర నది ముఖద్వారాలు అంటే రివర్ మౌస్. రివర్ మౌస్ అంటే ఏంటి సార్? నది ముఖద్వారాలు. గంగా అండ్ బ్రహ్మపుత్ర నది ముఖద్వారాల వద్ద ఏర్పడింది. గంగా అండ్ బ్రహ్మపుత్ర. కాబట్టి గంగా మరియు బ్రహ్మపుత్ర నది ముఖద్వారాల వద్ద ఇక సుందర్బన్ రివర్ డెల్టా అనేది ఏర్పడింది. రివర్ మౌత్ అంటే తెలుగులో ఏమంటారంటే నది ముఖద్వారం అంటారండి. ఏమంటారు? నది ముఖద్వారం అంటారు. నది ముఖద్వారం అంటే ఏంటంటే నదులు సముద్రంలో కలిసే ప్రదేశం. ద రివర్స్ డిబౌచెస్ విత్ ద ఓషన్. ఆ లొకేషన్ ఏమంటారు సార్? విచ్ ప్లేస్ ద రివర్స్ డిబౌచెస్ విత్ ద ఓషన్, దిస్ ప్లేస్ ఈజ్ నోన్ యాజ్ రివర్ మౌత్. దీన్ని తెలుగులో ఏమంటారంటే నది ముఖద్వారం అంటారు. కాబట్టి నదులు సముద్రంలో కలిసే ప్రదేశాన్ని నది ముఖద్వారం అంటారు. కాబట్టి గంగా అండ్ బ్రహ్మపుత్ర నదులు సముద్రంలో కలిసే ముందు అంటే బే ఆఫ్ బెంగాల్లో కలిసే ముందు ఈ యొక్క డెల్టాని ఏర్పరిచాయి. ఇప్పుడు చూడండి, వన్ ఈజ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి బ్రహ్మపుత్ర నది అండి. ఇది బ్రహ్మపుత్ర నది ఇలా ఫ్లో అయ్యి ఇలా వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ ఏ గంగా. ఏదండి? గంగా రివర్. ఇది గంగా, జీ, జీ ఫర్ గంగా. గంగా రివర్ ఇలా ఫ్లో అవుతుంది. ఇవి రెండు ఇలా మెర్జ్ అయినాయి. మెర్జ్ అయిన తర్వాత ఏమైంది సార్ అంటే ఇలా డెల్టా ఏర్పడింది సార్. అంటే తనతో తీసుకువచ్చిన మట్టిని డిపోజిషన్ చేశాయి, అంటే నిక్షేపించాయి. ద అల్లువియల్ సాయిల్స్ డిపాజిట్ అట్ మౌత్ ఆఫ్ గంగా అండ్ బ్రహ్మపుత్ర రివర్స్. దిస్ టైప్ ఆఫ్ డెల్టా ఈజ్ నోన్ యాజ్ సుందర్బన్ రివర్ డెల్టా. కాబట్టి ఇదంతా డెల్టా అండి. ఇదంతా ఏంటండి? ఇది డెల్టా. ఇవంటే డెల్టా సాయిల్స్ ఏర్పడ్డాయి. ఏ డెల్టా అండి ఇది? ఇది వచ్చేసి సుందర్బన్ రివర్ డెల్టా అంటారు. సుందర్బన్ నది డెల్టా. ఈ సుందర్బన్ నది డెల్టా యొక్క స్పెషాలిటీ తెలుసా? ఈ యొక్క సుందర్బన్ నది డెల్టా యాజ్ పర్ ఏరియా కన్సైన్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ రివర్ డెల్టా ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోని అతి పెద్ద నది డెల్టా వచ్చేసి ఏది సార్ అంటే సుందర్బన్ రివర్ డెల్టా. భారతదేశంలో కాదండి, ఇక్కడ ప్రపంచంలోనే విస్తీర్ణ పరంగా అతిపెద్ద నదీ డెల్టా ఏది సార్ అంటే సుందర్బన్ నదీ డెల్టా. విస్తీర్ణ పరంగా అతిపెద్ద నదీ డెల్టా సుందర్బన్ రివర్ డెల్టా. ఇంగ్లీష్లో ఏమంటారంటే యాజ్ పర్ ఏరియా కన్సర్న్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ రివర్ డెల్టా ఇన్ ద వరల్డ్. కాబట్టి విస్తీర్ణత దృష్ట్యా, వైశాల్యత దృష్ట్యా ప్రపంచంలో అతిపెద్ద నదీ డెల్టా వచ్చేసి ఏది అంటే సుందర్బన్ రివర్ డెల్టా. ఏ ఏ నదుల వల్ల ఏర్పడిందంటే వన్ ఇస్ గంగా అండ్ బ్రహ్మపుత్ర రివర్స్. ఈ గంగా అండ్ బ్రహ్మపుత్ర రివర్స్ బంగాళాఖాతంలో కలిసే ముందు అంటే నది ముఖ ద్వారాల వద్ద ఈ యొక్క సుందర్బన్ రివర్ డెల్టా ఏర్పడింది. రివర్ మౌత్ అంటే ఏంటి సార్ అంటే నదులు సముద్రంలో కలుస్తాయి. ద రివర్స్ డిబౌచెస్ విత్ ద ఓషన్. ఏ ప్లేస్లో అయితే నదులు సముద్రంలో కలుస్తాయో ఆ ప్రదేశాన్ని ఏమంటారంటే రివర్ మౌత్ అని, నది ముఖద్వారం అంటారు. కాబట్టి ఈ యొక్క నది ముఖద్వారాల వద్దనే ఈ యొక్క సుందర్బన్ రివర్ డెల్టా అనేది. ఇది ఎక్కడ సార్? ఇది వెస్ట్ బెంగాల్లో ఉంటుంది ఈ యొక్క సుందర్బన్ రివర్ డెల్టా. అదేవిధంగా బెంగాల్లో కూడా, బెంగాల్ అంటే ఏంటంటే సార్ బంగ్లాదేశ్. ఇవి ఇలా విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్. ఇప్పుడు మనం చెప్పాల్సిన ఇంకొక విషయం ఏంటంటే కృష్ణా గోదావరి డెల్టాకు సంబంధించిన విషయాల గురించి మనం డిస్కషన్ చేయాలండి. కృష్ణా గోదావరి డెల్టా. ఈ కృష్ణా డెల్టా ఇప్పుడు మీరు ఒకసారి చూడండి. ఒకటి కృష్ణా గురించి చెప్పాలి, రెండవది గోదావరి గురించి చెప్పాలి. కృష్ణా డెల్టా అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? కృష్ణా డెల్టా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఏపీలో కృష్ణా జిల్లాలోని
విజయవాడ నుంచి ప్రారంభమవుతుందండి. విజయవాడ నుంచి ప్రారంభమవుతుంది. కృష్ణా డెల్టా స్టార్ట్స్ ఫ్రమ్ విజయవాడ ఇన్ ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్. ఓకే, నెక్స్ట్ వన్ గోదావరి. గోదావరి డెల్టా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ద గోదావరి డెల్టా స్టార్ట్స్ ఫ్రమ్ పోలవరం. పోలవరం ఇన్ వెస్ట్ గోదావరి. పోలవరం ఇన్ వెస్ట్ గోదావరి. పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం నుంచి గోదావరి డెల్టా స్టార్ట్ అవుతుందండి. గోదావరి డెల్టా స్టార్ట్ అవుతుంది. జనరల్గా గోదావరి నది ఏ ఏ జిల్లాల్లో సార్ ముఖ్యంగా ఫ్లో అయ్యేది? ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి జిల్లాల గుండా. మరి కృష్ణా నది సార్, ఒకటి వచ్చేసి కృష్ణా నది ఎలా ఫ్లో అవుతుందంటే వన్ ఈజ్ గుంటూరు, నెక్స్ట్ వన్ కృష్ణా. జీకే అనమాట. జీకే జీకే అంటే జీ ఫర్ గుంటూరు, కే ఫర్ కృష్ణ. కాబట్టి గుంటూరు కృష్ణా జిల్లాల గుండా కృష్ణా నది ప్రవహిస్తే గోదావరి నది వచ్చేసి వన్ ఈజ్ ఈస్ట్ గోదావరి, నెంబర్ 2 ఈజ్ వెస్ట్ గోదావరి జిల్లాల గుండా ప్రవహిస్తుంది. కాబట్టి ఈ యొక్క కృష్ణా డెల్టా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి? విజయవాడ. గోదావరి డెల్టా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి? పోలవరం నుంచి ప్రారంభమైంది. టోటల్గా వచ్చేసి ఈ యొక్క కృష్ణా గోదావరి డెల్టాను, ఇటు కృష్ణా కానీ గోదావరి డెల్టాను కేజీ డెల్టా అంటారు దీన్ని. కేజీ డెల్టా. ఈ కేజీ డెల్టాను వచ్చేసి ఏమంటారంటే